స్క్రీన్ షేర్ చేస్తున్నానా, వస్తుందా రావట్లేదు చూడండి అమ్మా. మనం ఈరోజు సెకండ్ వర్క్ షీట్ చూద్దాం నాన్న. యానిమల్ ఫైబర్ లో లాస్ట్ క్లాస్ లో మనం వర్క్ షీట్ 1 గురించి డిస్కస్ చేసుకున్నాము. ఈ రోజు క్లాస్ లో మనం వర్క్ షీట్ సెకండ్ వర్క్ షీట్ గురించి డిస్కస్ చేసుకుందాం నాన్న. ఫస్ట్ రైట్ డౌన్ అమ్మా, రైట్ డౌన్. కనిపిస్తుందమ్మా, క్లియర్ గా ఉందా? ఇప్పుడు చూడనమ్మా. వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఫ్లీస్ ఆఫ్ అంగోరా, గోట్ అండ్ క్యామెల్? ఏమడుగుతున్నాడు ఏంటేనా, ఫ్లీస్ అంటే నేను చెప్పాను ఇట్స్ కలెక్టివ్లీ వి కాల్ ద హెయిర్ మొత్తాన్ని కూడా కలెక్టివ్లీ మనం ఫర్ ఆర్ ఫ్లీస్ అని చెప్పేసి చెప్పుకుంటాం అని ఇంతకు ముందే నేర్చుకుని ఉన్నాము. అంగోరా గోట్ కి మరి క్యామెల్ కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతున్నారు. ఏముంటది మెయిన్ డిఫరెన్స్ ఏముంటది? అమ్మా ఎవరైనా మీరే మ్యూట్ చేసుకోండి, మ్యూట్ చేసుకోండి అమ్మా. మీరే మాట్లాడాలనుకుంటేనే అన్మ్యూట్ చేసుకోండి, మీ అంతటి మీరే మ్యూట్ చేసుకోండి అమ్మా. క్యామెల్స్ అనేవి ఎక్కడ ఉంటాయి? రాజస్థాన్ లో. దే లివ్ ఇన్ రాజస్థాన్. అంగోరా గోట్ అనేది కాశ్మీర్ లో అది ఉంటుంది. వీటి క్యామెల్ యొక్క హెయిర్ అనేది, ప్లీస్ అనేది ఎలా ఉంటుందంటే చాలా రఫ్ గా, హార్ష్ గా ఉంటుంది. అవునా కదా? క్యామెల్ యొక్క హెయిర్ అనేది, ప్లీస్ అనేది చాలా రఫ్ గా, హార్ష్ గా ఉంటుంది. మరి అట్లానే అంగోరా గోట్ చూసుకున్నట్టు చాలా సాఫ్ట్ గా ఉంటుంది హెయిర్, చాలా సాఫ్ట్ గా ఉంటుంది హెయిర్. ద మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే టెక్స్చర్ ఆఫ్ హెయిర్. రెండిటికి మెయిన్ ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే టెక్స్చర్ ఆఫ్ హెయిర్. ఆ హెయిర్ టెక్స్చర్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. క్యామెల్ కి వచ్చేటి రఫ్ గా ఉంటుంది, అంగోరా గోట్ కి వచ్చేసి సాఫ్ట్ గా ఉంటుంది నాన్న. ఈ క్యామెల్ హెయిర్ ని అలానే హార్ష్ గా ఉందని దేనికన్నా యూజ్ చేయరా అంటే చేస్తారు. దే ఆర్ యూజ్డ్ ఇన్ మేకింగ్ షవల్స్, స్వెటర్స్ అండ్ గ్లౌజ్. స్వెటర్స్ ని, గ్లౌజెస్ ని ప్రిపేర్ చేయడం, మేకింగ్ చేయడం కోసం క్యామెల్ ప్లీస్ ని యూజ్ చేస్తున్నారు. అంగోరా గోట్ అయితే దే ఆర్ యూజ్డ్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ స్కార్ఫ్. మెయిన్లీ స్కార్ఫ్ ని ప్రొడ్యూస్ చేయడం కోసం. అమ్మా మీరు అన్మ్యూట్ చేసుకోండి అమ్మా, అదర్వైజ్ నేను అందరినీ మ్యూట్ చేస్తాను. మ్యూట్ చేసుకోండి అమ్మా, మీరు మిమ్మల్ని మ్యూట్ చేసుకోండి. ఇది రాసుకోవాలా మ్యామ్? రాసుకోండి అమ్మా, నోట్ ఇట్ డౌన్ అని చెప్పినాను కదా, రాసుకోండి అందరు. నేను పనిమాల మీకు వర్క్ షీట్ కోసమే చెప్తున్నాను నేను. అది మీరు నోట్ చేసుకోండి, బుక్ అండ్ పెన్ తెచ్చుకొని నోట్ చేసుకోండి అమ్మా అని చెప్పినాను కదా ఫస్ట్ టైం. దే ఆర్ యూజ్డ్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ స్కార్ఫ్. అంగోరా గోట్ యొక్క ప్లీస్ ని స్కార్ఫ్ ప్రొడక్షన్ లో యూజ్ చేస్తాము. క్యామెల్స్ అయితే స్వెటర్స్, గ్లౌజ్, షాల్స్ వీటన్నిటి ప్రొడక్ట్ మేకింగ్ లో యూజ్ చేసుకుంటున్నాం. ఆర్ యు కంప్లీటెడ్? స్పీడ్ అప్ మా, తొందరగా రాసుకోండి. మీకు ఎగ్జాక్ట్ గా నేను ఈ రోజు మొత్తం కూడా డిఫరెన్సెస్ చెప్తానమ్మా. డిఫరెన్సెస్ తో మీకు ఒకసారి మళ్ళీ రివిజన్ చేస్తాను. అలాగే మీకు క్వశ్చన్ ఆన్సర్స్ వస్తాయి. మీకు ఇవన్నీ కూడా అమ్మా మీకు ఎగ్జామ్ కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. నోట్ ఇట్ డౌన్ చేసుకొని ఉంచుకోండి. జస్ట్ రివిజన్ లానే ఉంటుంది, మీకు వర్క్ షీట్ కూడా కంప్లీట్ అవుతుంది. ఆర్ యు కంప్లీటెడ్? Shall I move to the second one? No ma'am. నేను ఇందాక చదువుతూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడే మీరు వింటూ రాసుకోండి అమ్మా. అయిపోయింది మ్యామ్. ఓకే గుడ్ మా. ఓకే లెట్స్ మూవ్ టు సెకండ్ క్వశ్చన్ అమ్మా.
Make a flow chart. Make a flow chart showing various stages of ప్రొడక్షన్ ఆఫ్ వులెన్ ఫ్యాబ్రిక్ అన్నాడు. మనకి వులెన్ ఫ్యాబ్రిక్ ప్రొడక్షన్కి మనకి ఏ ఏ స్టేజెస్ ఉంటాయో వాటిని గురించి వాటి మీద ఒక ఫ్లో చార్ట్ తయారు చేయమన్నారు. మీకు కనుక గుర్తున్నట్టయితే మనకు సిల్క్ ప్రొడక్షన్ కూడా మనం ఒక ఫ్లో చార్ట్ తయారు చేసామా లేదా నాన్న? చేసాం మ్యామ్. అలానే వూల్ మనకి ఈజీ రిమెంబరింగ్ కోసం ఫ్లో చార్ట్ నేనే కావాలని మీకు ఒక ఫ్లో చార్ట్ తయారు చేసి పెట్టాను వర్క్ షీట్ లో. వూల్ కూడా వూల్ ప్రొడక్షన్ కి కూడా నేను ఒక ఫ్లో చార్ట్ తయారు చేసి పెట్టినాను. చూడండి అమ్మా, ఫస్ట్ మీకు నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసినాను, బట్ మళ్ళీ చెప్తున్నాను మీకు రిమెంబరింగ్ కోసం. షియరింగ్ అంటే ఏంటి నాన్న? షియరింగ్ అంటే ఏమని చెప్పుకున్నాము? రిమూవింగ్ ఆఫ్ హెయిర్ ఆర్ షీప్ మీద ఉన్నటువంటి ఈ హెయిర్ మొత్తాన్ని కూడా తీయటాన్ని మనం షియరింగ్ అంటాం. ఆ షియరింగ్ చేసిన తర్వాత ఏం చేస్తాము? ఆ ప్లీస్ మొత్తాన్ని కూడా వాష్ చేస్తాము. ఆ వాషింగ్ ని స్కౌరింగ్ అని కూడా అంటారు. అమ్మా మ్యూట్ చేసుకోండి అమ్మా. తర్వాత షీరింగ్ తర్వాత హెయిర్ మొత్తం రిమూవ్ చేసిన తర్వాత వాష్ చేస్తాము ఆ మొత్తాన్ని, ఆ ఫ్లీస్ మొత్తాన్ని కూడా. దాన్ని స్కౌరింగ్ అని కూడా అంటాము. ఆఫ్టర్ స్కౌరింగ్ ఏం చేస్తాం? మనం సార్టింగ్ చేస్తాము. ఆ దాంట్లో ఇంకేమన్నా ట్విగ్స్ లాంటివి, ఆ షీప్ అనేది అన్ని చోట్ల తిరుగుతూ ఉంటుంది, అక్కడంతా కూడా గ్రేజింగ్ అనేది చేస్తూ ఉంటుంది. ట్విగ్స్ లాంటివి అలాంటివి ఏమైనా కానీ దానికి అతుక్కొని ఉంటే అవన్నీ వేరేస్తారు. ఇంకా సార్టింగ్ అంటే వాళ్ళు ఏం సార్ట్ అవుట్ చేస్తారంటే నమ్మ అక్కడ కోర్స్ ఆర్ సాఫ్ట్ హెయిర్స్ ని, అంటే మనకి హార్ష్ గా ఉండేటువంటి రఫ్ గా ఉండేటువంటి హెయిర్స్ ని, సాఫ్ట్ గా ఉండేటువంటి హెయిర్స్ ని సపరేట్ చేస్తారు. ఇంకా బ్రోకెన్ గా ఏమన్నా ఉన్న హెయిర్, మొత్తం బ్రోకెన్ హెయిర్ ఉందా లేకపోతే లాంగ్ హెయిర్ ఉన్నా కూడా వాళ్ళు వాటిని సార్ట్ అవుట్ చేస్తారు. ఫస్ట్ షీరింగ్ చేస్తారు, అంటే ప్లీస్ ని షీప్ నుంచి మొత్తాన్ని కూడా రిమూవింగ్ చేస్తారు. రిమూవింగ్ ఆఫ్ హెయిర్ ఇస్ నథింగ్ బట్ షీరింగ్. ఆఫ్టర్ షీరింగ్ దే వెంట్ ఫర్ వాషింగ్ ప్రాసెస్. ఆఫ్టర్ వాషింగ్ దే వెంట్ ఫర్ సార్టింగ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే కోమింగ్ చేస్తారు. అది మొత్తం కూడా ఆ ప్లీస్ మొత్తాన్ని కూడా పెద్ద పెద్ద పళ్ళు ఉంటాయి, ఆ పళ్ళ దాంట్లో పెట్టి మొత్తాన్ని కూడా కోమింగ్ అనేది చేస్తారు. దువ్వెనలాగా దువ్వుతారు మెత్తగా చేయడం కోసం దువ్వుతారు నాన్న. ఆ దువ్విన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే రోలింగ్ అండ్ ట్విస్టింగ్ కి వెళ్తారు. ఎందుకు? అదంతా కూడా ఒక యాన్ లాగా, నూనె లాగా చుట్టాలి కదా వాళ్ళు, అందుకోసం వాళ్ళు రోలర్స్ అండ్ ట్విస్టర్స్ ని ఉపయోగిస్తారు. సో షీరింగ్ చేస్తారు. షీరింగ్ తర్వాత దెన్ ఆఫ్టర్ దే వెంట్ ఫర్ వాషింగ్. ఆఫ్టర్ వాషింగ్ దే వెంట్ ఫర్ సార్టింగ్. దెన్ ఆఫ్టర్ కోంబింగ్. ఆ కోంబింగ్ తర్వాత వాళ్ళు రోలింగ్ అండ్ ట్విస్టర్స్ కి వెళ్తారు. రోలర్స్ అండ్ ట్విస్టర్స్ ని ఉపయోగిస్తారు నాన్న. దెన్ ఆఫ్టర్ వాళ్ళు ఏం చేస్తారంటే స్పిన్నింగ్. యాన్ని నూలు యాన్ అంటే ఏం లేదు నా, నూలు మనకి ఉండలు, ఆ ఊళ్ళు అనేది మనకి ఉండలుగా వస్తుంది చూసారమ్మా, అలా ఉండలుగా స్పిన్ చేస్తారు, ఒక చోటకి చుడతారు, ఒక దారంలాగా చుడతారు, దాన్ని స్పిన్నింగ్ అంటారు. దాని తర్వాత అప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు షీరింగ్ చేశారు, ముందు అసలు హెయిర్ ని రిమూవ్ చేశారు, దెన్ ఆఫ్టర్ వాళ్ళు వాషింగ్ చేశారు, ఆఫ్టర్ సార్టింగ్ చేశారు, దెన్ ఆఫ్టర్ కోంబింగ్ చేశారు. కోంబింగ్ చేసిన తర్వాత దాన్ని రోలర్స్ అండ్ ట్విస్టర్స్ లో యాన్ లాగా స్పిన్ చేశారు. అప్పుడు వాటిని బ్లీచ్ చేస్తారు. బ్లీచ్ ఎందుకు చేస్తారంటమ్మా, దాంట్లో ఏమన్నా కలర్ స్ట్రెయిన్స్ కానీ ఏమన్నా ఉన్నా, డర్టీ ఏమన్నా ఉన్నా కూడా ఆ బ్లీచింగ్ తో మనకి పోతుంది. మొత్తం పోయిన తర్వాత వాళ్ళకి కూడా ఏమన్నా కలర్స్ కావాలి కదా, కలరింగ్ కోసం డైయింగ్ చేస్తారు. అప్పుడు డైయింగ్ చేసినటువంటి ఆ కలర్డ్ డైడ్ యార్న్స్ ని, నూల్స్ ని వాళ్ళు వివింగ్ కోసం ఉపయోగించుకుంటారు. వివింగ్ చేస్తే ఏమవుతుందమ్మా, వివింగ్ అంటే నెయ్యిస్తే మనకి వులెన్ ఫ్యాబ్రిక్ అనేది వస్తుంది నాన్న. అంటే ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను చూడమ్మా. ఫస్ట్ షీరింగ్ చేస్తారు, దెన్ ఆఫ్టర్ దే వెంట్ ఫర్ వాషింగ్, సార్టింగ్, కోంబింగ్, రోలింగ్ అండ్ ట్విస్టింగ్, మ్యామ్ సౌండ్ వినిపించట్లేదు మ్యామ్. స్పిన్నింగ్. అమ్మా ఇప్పుడు క్లియర్ గా ఉందా? స్పిన్నింగ్, బ్లీచింగ్, డైయింగ్, వివింగ్ ఆర్ నిట్టింగ్.
మనకి నేను సిల్క్ ప్రొడక్షన్ లో జస్ట్ వివింగ్ మాత్రమే చెప్పాను, నిట్టింగ్ చెప్పలేదమ్మా. మనకి ఇక్కడ వులెన్ ఫ్యాబ్రిక్ లో నిట్టింగ్ కూడా వస్తుంది. నిట్టింగ్ అంటే చేత్తో వులెన్ ని నిడిల్స్ ఉంటాయి, ఆ నిడిల్స్ ని ఉపయోగించి లూప్స్ లాగా ఇంటర్లాకింగ్ లూప్స్ లాగా వాళ్ళు అల్లుతూ ఉంటారు చేతితో. దాన్ని నిట్టింగ్ అంటాం మనం. ఆల్రెడీ నేను మీకు కీ కాన్సెప్ట్స్ లో నిట్టింగ్ ఇస్ ఆల్సో ఐ ఆల్సో ఎక్స్ప్లెయిన్ ద నిట్టింగ్ ప్రాసెస్. Are you completed the second one? Yes, ma'am. Yes, There are few. Okay, we move. Then మనం థర్డ్ వన్ కి మూవ్ అవుదాం నాన్న. Just note it down. In what way is knitting different from weaving? In what way knitting different from weaving? Ma'am. ఇందాక అమ్మా చెప్పండి అమ్మా. మ్యామ్ సెకండ్ క్వశ్చన్ అయిపోలేదు మ్యామ్. సరే నాన్న, టైం కన్స్యూమింగ్ ఉంది, నేను మళ్ళీ నీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి రాసుకున్నాను. ఎక్కడ దాకా వచ్చా? ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయమ్మా. రైట్ ఇట్ డౌన్ క్విక్లీ. మ్యామ్ క్వశ్చన్ మ్యామ్. క్వశ్చన్ మీకు టెక్స్ట్ బుక్ లో ఉంటుందమ్మా, టెక్స్ట్ బుక్ లో చూసి రాసుకోవచ్చు మీరు. టెక్స్ట్ బుక్ టెక్స్ట్ లో బుక్ లో మ్యామ్. క్వశ్చన్స్ నేను ఎక్కడ సరే రాసుకోమ్మా, టెక్స్ట్ బుక్ లేకపోతే ఇక్కడ చూసి రాసుకో తొందరగా. మ్యామ్ ఆన్సర్ కొద్దిగా జూమ్ చేయండి మ్యామ్. అమ్మా స్పీడ్ గా రాయాలమ్మా, మనకి జూమ్ క్లాస్ లో ఇంకా రాదు. మనకి క్లాస్ టైమింగ్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఓకే మ్యామ్. స్పీడ్ అప్ చేయమ్మా. మ్యామ్ క్వశ్చన్ ఆన్సర్. ఓకే నాన్న. మ్యామ్ కొద్దిగా కిందికి మొత్తం చూపియండి మ్యామ్ క్వశ్చన్ ఆన్సర్. చూపించండి మ్యామ్. మొత్తం చూపించినానమ్మా. ఓకే అమ్మా, దెన్ వి మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ నాన్న. ఓకే, ఇన్ వాట్ వే ఇస్ knitting డిఫరెంట్ ఫ్రమ్ వీవింగ్? నేను ఇందాక చెప్పాను కదమ్మా, మనం సిల్క్ ప్రొడక్షన్ లో అయితే వీవింగ్ చూస్తాము, కానీ మనం ఇక్కడ వూల్ ఫ్యాబ్రిక్ ప్రొడక్షన్ లో నిట్టింగ్ వీవింగ్ రెండు చూస్తాము. వాడు ఏమడుగుతున్నాడు, నిట్టింగ్ వీవింగ్ కి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతున్నాడు. ఇన్ వాట్ వే, ఏ విషయంలో డిఫరెంట్ ఉంటుంది అని చెప్పేసి అడుగుతున్నాడు. మామూలుగా మా నిట్టింగ్ లో మనం ఏం చేస్తాము, ఒక రకమైన థ్రెడ్ ని తీసుకుంటాం. థ్రెడ్ ని తీసుకొని లూప్స్ ని ఏం చేస్తాం, చేత్తో స్టిచ్ చేస్తూ ఉంటాం. ఒక లూప్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. మీరు ఎవరైనా వులెన్ ఫ్యాబ్రిక్ ని స్వెటర్స్ ని అల్లుతూ ఉంటారు చేత్తో, వూల్తో. మీరు కనుక గమనించినట్టయితే వాళ్ళు ఆ నిట్టింగ్ నీడిల్స్ ని ఉపయోగించి లూప్స్ ఫామ్ చేస్తూ ఒక లూప్ నుంచి ఇంకో లూప్ కి ఇంటర్లాకింగ్ చేస్తూ వాళ్ళు అల్లుతారు. కానీ మనకి వివింగ్ లో అలా జరగదు నాన్న. 2 types ఆఫ్ హ్యాండ్స్ ఉపయోగించాలి, రెండు రకాలైనటువంటి దారాలను ఉపయోగించాలి, 2 రకాలైనటువంటి థ్రెడ్స్ ని ఉపయోగించాలి. వెఫ్ట్ థ్రెడ్ ఒకటి, వ్రాప్ థ్రెడ్ ఒకటి. వెఫ్ట్ ఒకటి, వ్రాప్ థ్రెడ్ ఒకటి ఉంటుందమ్మా. మీకు ఆల్రెడీ నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను, దాని గురించి మళ్ళీ చెప్తాను. వెఫ్ట్ థ్రెడ్ వ్రాప్ థ్రెడ్ అనేది అమ్మా చెప్పండి. ఇది కూడా రాసుకోవాలా మ్యామ్? అమ్మా నేను చూపించింది ఇది వర్క్ షీట్ నాన్న, అన్ని రాసుకోవాల్సిందేనమ్మా. నేను క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎందుకు చెప్తున్నాను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మరి రాసుకోవాల్సిన అవసరం మీకు స్టార్టింగ్ లోనే చెప్పాను అన్ని రాసుకున్నామా అని. ఓకేమా, నిట్టింగ్ అనేది ఇంటర్లాకింగ్ లూప్స్ వల్ల లూప్స్ ఏర్పరచుకుంటూ ఒక రకమైనటువంటి థ్రెడ్ ను ఉపయోగించి ఏమా ఒకే రకమైనటువంటి థ్రెడ్ ను ఉపయోగించి చెప్పండి. హలో, knitting is the process. చూడండి మ్యామ్ అది ఒకసారి
Knitting is the process wherein thread or sometimes yarn is made into cloth and other craft. It consists of stitches or loops of material consecutively run together. Weaving, on the other hand, is the process in which two types of yarn or threads are interlaced together to form a fabric or cloth. ఏంటంటే అమ్మా మీకు నిట్టింగ్ లో నేను ఆల్రెడీ చెప్పినాను ఆ నిడిల్స్ ని ఉపయోగించి వాళ్ళు ఒక దాంట్లో ఇంకొకటి లూప్స్ ఏర్పరచుకుంటా ఒకే రకమైన యాన్స్ ని ఉపయోగిస్తారు అంటే థ్రెడ్ ని ఉపయోగించి వాళ్ళు నిట్టింగ్ చేస్తారు. కానీ చెప్పండి అమ్మా. మీకు నేను ఆల్రెడీ చెప్పింది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నానా. మీకు ఆల్రెడీ మా నేను బాగా గట్టిగా అరుస్తున్నాను గట్టిగానే అరుస్తున్నాను రా. సరే మా చూడండి, వెఫ్ట్ థ్రెడ్ మనకి వివింగ్ లో వెఫ్ట్ థ్రెడ్ వ్రాప్ థ్రెడ్ ఉంటుంది నానా. వెఫ్ట్ థ్రెడ్ అంటే వ్రాప్ థ్రెడ్ అనేది స్టేషనరీగా లాంగిట్యూడినల్ గా ఉంటుంది వివింగ్ లో. మనకి వెఫ్ట్ థ్రెడ్ అనేది సైడ్ బై సైడ్ హారిజంటల్ గా మూవ్ అవుతూ ఆ వ్రాప్ థ్రెడ్ లో ఒకటి పైకి ఒకటి కిందకి ఇట్లాగా మూవ్ అవుతూ వివింగ్ అనేది జరుగుతుంది. అంటే మనకి నిట్టింగ్ లో ఒక రకమైనటువంటి థ్రెడ్ ని ఉపయోగిస్తే వివింగ్ లో రెండు రకాలైనటువంటి థ్రెడ్స్ ని ఉపయోగిస్తాము. మాకు డిస్టర్బెన్స్ గా ఉంది. అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. అమ్మా ఆర్ యు కంప్లీటెడ్ దిస్ క్వశ్చన్? అమ్మా కంప్లీట్ స్పీడ్ గా రాయండి అమ్మా, స్పీడ్ గా రాయండి అమ్మా. నెక్స్ట్ సెక్షన్ నుంచి నేను లెసన్స్ తో పాటే మీకు పిన్ చేస్తాను. మీరు పీడిఎఫ్ రూపంలో మీరు చూసి రాసుకోండి. ఇట్లా అంటే మనకి టైం ఎక్కువ కన్స్యూమ్ అవుతుంది, లెసన్స్ కంప్లీట్ అవ్వవు. జ్ఞాపిక అమ్మ మీకు అందరికి చెప్తున్నాను, మ్యూట్ చేసుకోండి. మీకు మాట్లాడాల్సిన అవసరం ఉంటేనే అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ మీకు ఏదైనా మాట్లాడాల్సిన అవసరం ఉంటే అన్మ్యూట్ చేసుకోండి. అదర్వైజ్ మీరు అందరు మ్యూట్ చేసుకోండి. నేను వర్క్ షీట్ అని మిమ్మల్ని మ్యూట్ చేయలేదు, లేదంటే నేనే మ్యూట్ చేసేదాన్ని. హలో మ్యామ్. చెప్పమ్మా. ఏమ్మా ఏమ్మా స్క్రీన్ షాట్ చూపించండి మ్యామ్. స్క్రీన్ షాట్ ఏంటి నానా? స్క్రీన్ కనిపించట్లేదు మీకు? ఓకే అమ్మా, we are moving to next question నానా. కనపడలేదు మ్యామ్. Just listen to me ma. Wool fabric protect us from cold. Justify this statement with appropriate answer. Just నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను నానా, మనకి వూల్ ఫ్యాబ్రిక్ అనేది మనల్ని కోల్డ్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. ఆ స్టేట్మెంట్ ని మీరు జస్టిఫై చేయాలి. ఎట్లా జస్టిఫై చేస్తారు మీరు? మీకు ఆల్రెడీ చెప్పున్నాం కదా, చెప్పండి. వూల్ అనేది మనకి ఈ ఉన్ని బట్టలు అనేవి మనల్ని కోల్డ్ నుంచి ప్రొటెక్ట్ చేస్తాయమ్మా అనే స్టేట్మెంట్ నేను ఇచ్చాను. దానికి మిమ్మల్ని ఆన్సర్ రాయమన్నాను, ఆ మాటని జస్టిఫికేషన్ ఇస్తూ. ఎట్లా రాస్తారు నాన్న? వూల్ అనేది ఏంటంటమ్మా, పూర్ కండక్టర్ ఆఫ్ హీట్. కండక్టర్ అంటే ఏంటన్నా, ఒక వైపు నుంచి ఇంకో వైపుకి ట్రాన్స్పోర్ట్ చేస్తారు, కానీ అది చెయ్యదు. పూర్ కండక్టర్ ఆఫ్ హీట్, ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ కి హీట్ ని అలౌ చెయ్యదు వూల్ అనేది. అంతేకాకుండా ఎయిర్ ట్రాప్డ్ బిట్వీన్ ది వూలెన్ ఫైబర్స్ అండ్ అవర్ బాడీ ప్రివెంట్స్ ద ఫ్లో ఆఫ్ హీట్ ఫ్రమ్ అవర్ బాడీ టు అవర్ సరౌండింగ్స్. ఏం చెప్తున్నారంటే అమ్మా, మనకి వూల్ అనేది పూర్ కండక్టర్ ఆఫ్ హీట్ అనమాట. వూల్ అనేది పూర్ కండక్టర్ ఆఫ్ హీట్. ఎందుకు వల్ల అని చెప్తుంటే, మన వూలెన్ ఫ్యాబ్రిక్స్ లో
ఆ ఫ్యాబ్రిక్స్ మధ్యన ఆ ఎయిర్ అనేది ట్రాప్ చేస్తుంది. ఎయిర్ అనేది దాంట్లోకి వెళ్ళినటువంటి ఎయిర్ ని బయటికి వెళ్ళకుండా ట్రాప్ చేసేస్తుంది. అంతేకాకుండా బాడీ నుంచి విడుదలైనటువంటి హీట్ ని కూడా మన బాడీ నుంచి బయటికి ఫ్రమ్ అవర్ బాడీ టు అవర్ సరౌండింగ్స్, మన బాడీ నుంచి సరౌండింగ్స్ కి ఫ్లో అవ్వనివ్వదు, అక్కడ ఆపేస్తుంది. అందువల్ల అది మన బాడీ నుంచి హీట్ ని బయటికి వెళ్ళనివ్వడం లేదు. కాబట్టి ఇట్స్ ఎ పూర్ కండక్టర్ ఆఫ్ హీట్. అందువల్ల సో వి ఫీల్ హాట్ అండ్ ఆర్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ కోల్డ్. అందువల్ల మనం వి ఫీల్ హాట్ గా ఫీల్ అవుతాము. మనం మున్ని బట్టలు వేసుకుంటే ఇంకా మనం కోల్డ్ నుంచి, చలి నుంచి ప్రొటెక్ట్ అవుతున్నట్టు ఫీల్ అవుతాము. This is the justification to that statement. Are you completed, Nana? No, ma'am. Okay, ma. No, ma'am. Okay, ma. Right speed. లైట్ ఆకో పరకకూడదా అమ్మా మ్యూట్ చేసుకోండి అమ్మా, బాగా డిస్టర్బెన్సెస్ గా ఉంది. Yes, ma'am. చదువుతూ బిడ్డ యారన్నా చెప్పండి అమ్మా. కట్ వస్తుంది కొద్దిగా. కట్ లేదమ్మా, నేను స్క్రీన్ కరెక్ట్ గానే పెట్టాను, ఎక్కడ కట్ అవ్వలేదు. మొత్తం మీకు కనపడేలాగా పెట్టాను, ఇంకెక్కడ కట్ అవ్వలేదు. కనపడట్లేదుగా. కనిపిస్తుందమ్మా ఇప్పుడు? కనపడిస్తుంది మ్యామ్. సరే అయిపోయింది మ్యామ్. అయిపోయింది మ్యామ్. ఓకే అమ్మా. Ma'am, last line, ma'am. ఓకే అమ్మా. కంప్లీట్ మ్యామ్. ఓకే అమ్మా, మనం నెక్స్ట్ క్వశ్చన్ మూవ్ అవుదాం. ఇక్కడ కూడా నేను ఒక క్వశ్చన్ వేసానమ్మా. ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు విజిట్ దాల్ లేక్ ఎట్ కాశ్మీర్, which type of clothes would you like to keep your luggage? అమ్మా నేను ఇప్పుడు అడుగుతున్నాను, ఇప్పుడు మీరు చెప్పండి. నేను స్క్రీన్ ని ఆపేస్తున్నాను. మీరు ఒకవేళ కాశ్మీర్కి వెళ్తే ఏ రకమైనటువంటి బట్టలను తీసుకెళ్తారు? కాశ్మీర్ విజిట్ చేయాలనుకుంటే స్వెటర్స్. yes, good. స్వెటర్స్ అంటే నథింగ్ బట్ దోస్ ఆర్ woolen clothes. నథింగ్ బట్ woolen clothes అన్నమాట. అంటే మీరు కాశ్మీర్ కి వెళ్ళాలనుకుంటే మీరు ఎలాంటి బట్టలు తీసుకెళ్ళాలి? woolen clothes ని తీసుకెళ్ళాలి. అదే రాశాను నేను. I would like to keep the woolen clothes of dark color while visiting to Dal Lake in Kashmir because Kashmir is a cool place. So that's why I would like to keep the woolen and dark color clothes in my luggage. ఏం చెప్తున్నాను? కాశ్మీర్ అనేది కూల్ ప్లేస్ కాబట్టి నేను కాశ్మీర్కి వెళ్ళేటప్పటికి woolen clothes తీసుకెళ్ళాలనుకుంటున్నాను. అది అక్కడ కూల్ గా ఉంటుంది. నేను ఎందుకు woolen clothes ని కూల్ కండిషన్స్ లో వాడాలనే దాని గురించి ఇందాక స్లైడ్ లో మనం చూసాము. I would like to keep the woolen clothes of dark color. I would like to keep the woolen clothes of dark color while visiting to Dal Lake in Kashmir. While visiting to Dal Lake in Kashmir because Kashmir is a cool place. So that's why I would like to keep the woolen and dark color clothes in my luggage. Woolen and dark color clothes in my luggage. Are you completed, ma? No, ma'am.
నేను ఒక బర్త్డేతో అది ఫోన్ ಮಾಡಿದ್ದಲ್ಲ ಅವರು నాకు ఇప్పుడు హిందీ బాగుంది హలో అయ్యా మ్యూట్ చేసుకోండి అమ్మా, మ్యూట్ చేసుకోండి. Okay, then we will move to next question. Write 5 differences between wool and silk. Wool and silk. 5 differences అడుగుతున్నారమ్మా wool and silk కి. మనకి ఆల్రెడీ నేను మీకు చెప్పాను, సిల్క్ అనేది ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుంది? సిల్క్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ కకూన్స్ ఆఫ్ సిల్క్ వామ్స్. సిల్క్ వామ్స్, కకూన్స్ ఆఫ్ సిల్క్ వామ్స్ నుంచి మనకి సిల్క్ ప్రొడ్యూస్ అవుతుంది. వూల్ ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుందమ్మా? వూల్ ఇస్ ప్రొడ్యూస్డ్ స్క్రీన్ మొత్తం చూపియండి మ్యామ్. స్క్రీన్ మొత్తం చూపిస్తే మీకు స్క్రీన్ షాట్ తీసుకుంటాం మ్యామ్, చూపియండి మ్యామ్. చూపించానమ్మా, మీరు రాసుకోమంటే స్క్రీన్ షాట్ తీసుకుంటారమ్మా. వూల్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ఫర్ ఆఫ్ యానిమల్స్. మనకి ఫర్ అంటే ప్లీజ్ నే ఫర్ అని కూడా అంటారు. కలెక్టివ్ గా మా మ్యూట్ చేసుకోండి అమ్మా, ఇన్నిసార్లు చెప్తున్నాను. వూల్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ఫర్ ఆఫ్ యానిమల్స్ అంటే ఫర్ ఆర్ ప్లీజ్ అంటే కలెక్టివ్లీ హెయిర్ ఈస్ కాల్డ్ యాజ్ ఫర్. Silk is often used for formal dresses. Wool is especially used for winter clothing. Ante kada. మనకు సిల్క్ ఎలా ఉంటుందమ్మా? సిల్క్ హ్యాస్ షైనీగా ఉంటుంది అపీరెన్స్, కానీ వూల్ అలా ఉంటుందంటే ఉండదు. మనకి వూల్ బట్టలు వేసుకుంటే ఎంత వెచ్చగానే ఉంటుంది, కానీ సిల్క్ వేసుకుంటే అంత వెచ్చగా ఉంటుందంటే ఉండదు, ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే వూల్ హ్యాస్ అ గుడ్ ఇన్సులేటింగ్ ప్రాపర్టీస్, అంటే ఇది పూర్ కండక్టర్ ఆఫ్ హీట్ అని చెప్పుకున్నాం కాబట్టి. సిల్క్ అనేది ఇట్స్ మోర్ సెన్సిటివ్ టు హీట్. వూల్ అనేది లెస్ సెన్సిటివ్ టు హీట్. మ్యామ్ స్క్రీన్ సరి కనపడిస్తాను లేదు మ్యామ్. నేను స్క్రీన్ తీసానులేమ్మా, ఒక్క నిమిషం ఆగండి, పెడుతున్నాను, స్క్రీన్ షేర్ చేస్తాను. మ్యామ్ ఇంకా క్వశ్చన్ ఓవర్ కాలేదు మ్యామ్. మ్యామ్ 5th క్వశ్చన్ కాకుండా 6th క్వశ్చన్ వచ్చింది మ్యామ్.
ఎట్లా లేట్ ಬರ್ತಾರ లేట్ ನೀರು ಬರ್ತದೆ ಕಾಳೆ ನೀರು ಬಿಡ್ತಾರ ಲೇಟ್ ಈ ಕಡೆ ನೋಡು ಕಾಳೆ ನೀರು ಕುಡಿ ನೀರು ಅಲ್ಲಿ ಹೊತ್ತು ಬರಕ್ಕೆ ಆಗಲ್ಲ ಕನ್ನಡ One, two, three, four, five. ఇంకా ఆన్సర్ కాలేదండి. క్వశ్చన్ చెప్పండి మ్యామ్. హలో మ్యామ్. హలో మ్యామ్. హలో హలో మ్యామ్. మేము అయిపోయింది. మ్యామ్ ఫిఫ్త్ క్వశ్చన్ చెప్పండి మ్యామ్. హలో మ్యామ్. ఇంకొకసారి చూపియండి మ్యామ్. మ్యామ్ ఇది అన్మ్యూట్ లెక్క పడింది మ్యామ్. అది అన్మ్యూట్ ఏం లేదమ్మా, మాటలు బాగానే వినిపిస్తున్నాయిగా మీకు. అన్మ్యూట్ ఏం లేదు, నా మాటలు వినిపిస్తున్నాయి అమ్మా మీకు. ఇంతకు ముందు వినిపించలేదు మ్యామ్, ఇప్పుడు వినిపిస్తుంది మ్యామ్. ఓకే అమ్మా, ఓకే నాన్న. మీరు ఒకవేళ కట్ అయిపోయినా మళ్ళీ కనెక్ట్ అవ్వండి అమ్మా, ఇంకా ఉంది అయిపోలేదు క్లాస్. ఓకే మ్యామ్ సిక్స్త్ క్వశ్చన్ చూపండి మ్యామ్. సరే నాన్న, సరేనమ్మా మళ్ళీ చూపిస్తాను, మళ్ళీ స్క్రీన్ షేర్ చేస్తున్నాను చూడండి. సిక్స్త్ చూపించండి మ్యామ్.
అన్ని కట్ అయిపోయినాయి మ్యామ్. సరే తల్లి, ఇక్కడ నుంచి రాసుకోండి. మళ్ళీ నేను వెళ్తాను, బ్యాక్ వెళ్తానమ్మా. రాసుకోండి, ఈ క్వశ్చన్ రాసుకోండి. వచ్చినాం కదా ఈ స్లైడ్ దగ్గరికి. రాసుకోండి ఈ క్వశ్చన్. రైట్